బ్రేకింగ్ న్యూస్ రేపు పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ కానున్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ కు సంబంధించి పవన్ డేట్స్ తీసుకున్నారు. పవన్ డేట్స్ ప్రకారమే గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వహిస్తారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వహిస్తామని దిల్ రాజు చెప్తున్నారు. అయితే దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ వివరాలను కూడా పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి రేపు దిల్ రాజు అయితే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు. మరి వీళ్ళిద్దరు భేటీలో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ఇలా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు భేటీ కాబోతున్నారు. కొద్దిసేపు క్రితమే ఏదైతే రాజాచరణ్ కి సంబంధించిన భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర క్రియేట్ అయ్యేలాగా గేమ్ చేంజర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఒక భారీ ఈవెంట్ కి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ ఈవెంట్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రకారం, అంటే ఆయన ఎప్పుడు డేట్ ఇస్తే అదే డేట్ న ఖచ్చితంగా తాము ఆంధ్రప్రదేశ్ లో ఒక మెగా ఈవెంట్ ని నిర్వహిస్తాం, అది కూడా గేమ్ చేంజర్ ఈవెంట్ అని చెప్పి కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తాను రేపు ఉదయం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నాను. భేటీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి దిల్ రాజు చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎఫ్టీసీ చైర్మన్ గా దిల్ రాజు బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కలవబోతున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పుష్ప 2 సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ లో జరిగిన వ్యవహారం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రత్యేకంగా కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఏదైతే సినీ ఫోటోగ్రఫీ శాఖకి సంబంధించి కూడా కందులు దుర్గేష్, అంటే జనసేనకి సంబంధించిన నేత, జనసేనకు సంబంధించిన పార్టీ వద్దనే కూడా సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రిత్వ శాఖ కూడా ఉంది. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి, ఎందుకంటే త్వరలో గేమ్ చేంజర్ జనవరిలో 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ కు సంబంధించిన 3 భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో బెనిఫిట్ షోతో పాటు ఎక్స్ట్రా షోలు, అలాగే రేట్ల పెంపుకు సంబంధించి కూడా అనుమతి కోరాలని చెప్పి కూడా దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఈ మధ్య కూడా భేటీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం బెనిఫిట్ షోకి టికెట్ల పెంపుకు తాను అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పైనే సినీ నటుల దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆశలు కూడా ఏపీ పైనే కొనసాగుతుంది. మరి రేపు ఈ మధ్య ఏ అంశాలకు సంబంధించి భేటీ కొనసాగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.